హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ పూర్మామిల్ల రోడ్డు అమ్మవారిశాలకు దగ్గరగా ఉన్నటువంటి శ్రీ శ్రీ హజరత్ మస్తాన్ ఆవులియా దర్గా వద్ద అంటే 200వ సంవత్సరం ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ అయితే రావడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉరుసు ఎంతో బాగా చేస్తారు. ఈ ఉరుసు చూసేదానికి ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి పాల్గొంటారు. శ్రీ శ్రీ హజరత్ మస్తాన్ ఆవులియా 200వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం అంటే ఇక్కడ ఏంటంటే దర్గా కట్టి సుమారుగా 200 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దర్గా ఇది. ఇక్కడ ప్రతి ఏటా ఇక్కడ జూలై నెలలో స్వామివారికి ఇక్కడ ఎంతో బాగా ఈ యొక్క ఉరుసు మహోత్సవ కార్యక్రమం జరిపిస్తుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ అంగళ్ళు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలకు సరిపోయే ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే ఇక్కడ దర్గా కట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా చేయడం అనేది ఎంతో ఆనవాయితీ. శ్రీ శ్రీ హజరత్ మస్తాన్ ఆవులియా దర్గా మన అమ్మవారిశాల వీధి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తూ ఉంటారు. పిల్లలకైతే మరీ టైం పాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆడుకోవడానికి కొనుక్కోవడానికి చాలా రకాల బొమ్మలు కొనుక్కోవడానికి అలాగే ఆడుకోవడానికి ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఎంతో బాగా వీళ్ళు అరేంజ్ చేస్తారు. అలాగే సౌకర్యాలు కూడా ఇక్కడ బాగా ఉంటాయి. మా బద్వేల్లో మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే సాయంత్రం వేళ అంటే రాత్రి పూట ఇక్కడ గొప్ప కవాలి కార్యక్రమం కూడా ఉంటుంది. దండలు కూడా చూడండి ఇక్కడ. అలాగే పిల్లలకు ఆడుకునేదానికి ఆట వస్తువులు బొమ్మలు ప్రతి ఒక్కటి. అలాగే ఈ దర్గా బయట ఏంటంటే ఇక్కడ వచ్చేవారు బూందీ అంటాం మేము. బూందీ లడ్డు అంటే దేవునికి తీసుకెళ్ళి ఆయనకు చదివింపులు ఇచ్చి అది ప్రజలకు పంచడం ఇలా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది. ఇక్కడ ఈ యొక్క మస్తాన్ ఆవులియా దర్గాను దర్శించుకున్నట్లయితే మనం ఎంతో సుఖ సంతోషాలతో ఉంటాము అని కొంతమంది మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడండి దర్గాని ఈ మధ్య కాలంలో రినోవేషన్ చేసి ఎంతో బాగా నిర్మించారు. కింద దేవుడు కొలువై ఉంటాడు, పైన సమాధి ఉంటుంది. ఇక్కడ చూడండి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి ఈ యొక్క ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సు అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే పిల్లలకు మనం సాయంత్రం 6 గంటలకు పోతే రాత్రి 12 గంటల వరకు కూడా పిల్లలకు టైం అనేది తెలియదు. ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడ. మనం ఇక్కడ చూడొచ్చు హజరత్ మస్తాన్ ఆవులియా దర్గా 200వ ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ మీరు దయచేసి ఎవరు తప్పుగా అనుకోకుండా ఎప్పుడైనా సరే ఇక్కడ ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినట్లయితే చూడండి ఇక్కడ ఆ యొక్క హజరత్ మస్తాన్ ఆవులియా వారి యొక్క దర్గా చూడండి. అలాగే పిల్లలకి ప్రతి ఒక్కటి వాటర్ ఫాల్ కావచ్చు, జైంట్ వీల్ కావచ్చు, అలాగే బ్రేక్ డ్యాన్స్ కావచ్చు చూడండి, అలాగే ట్రైన్ కావచ్చు, పిల్లలైతే మరీ పైకి ఎక్కి కిందికి దిగే విధంగా కావచ్చు, ప్రతి ఒక్కటి ఎంతో బాగున్నాయి ఇక్కడ. అలాగే మీరు కూడా ఎవరైనా ఈ దర్గాను దర్శించి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఇక్కడ దర్గా ఒకప్పుడు చిన్న దర్గా ఉండేది, కానీ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గా మా బద్వేల్ పట్టణంలో ఉందంటే ఎంతో అద్భుతం అది. ఎందుకంటే పురాతన కట్టడాలు పురాతనమైనటువంటివి ఎంతో బాగా ఉంటాయి. అలాగే ఇవాల్టి రోజున ఈ యొక్క దర్గా ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి బద్వేల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ సార్ గారి ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇక్కడ డ్యూటీ చేయడం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో సకల సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ చూడండి పిల్లలు చూడండి, మరీ ముఖ్యంగా ఎంతో బాగా పైకి ఎక్కి కిందికి జారడం అంటే అదొక సంతోషం పిల్లలకి. జైంట్ వీల్ ఎక్కి కొంతమంది పైనుంచి పేపర్లు చుట్టేస్తున్నారు చూడండి ఎంత బాగుందో. అంటే కొంతమంది పిల్లలు మనతో మాట్లాడడం జరిగింది, ఉరుసు కార్యక్రమం 2 రోజులు కాదు 4-5 రోజులు పెడితే ఎంతో బాగుంటుంది అని. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? చూడండి సంతోషం సగం బలం అటువంటిది శ్రీ శ్రీ
హజరత్ మస్తాన్ ఆవులియా వారి దర్గా మహోత్సవ కార్యక్రమం 200వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పిల్లలకి వాటర్ ఫాల్ మార్గం అంటే వాటర్లో మనం పడవని ఏ విధంగా అయితే తోలుతామో అలా చూడండి పిల్లలు ఎంతో సాటిస్ఫై ఎంతో సంతోషం. అలాగే అలాగే చిన్న కార్ వీలింగ్ కూడా చూడండి ఎంతో బాగా ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కొంతమంది మొక్కు ఉన్నవారు అన్నప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడండి వీళ్ళు ఇవాల్టి రోజున కొంతమంది వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అనేది చేస్తుంటారు. సో మా వీడియో నచ్చినట్లయితే